92 కిలోమీటర్ల రేంజ్ కేవలం 45,000 ఎక్స్-షోరూమ్ ప్రైస్ లో హీరో విడా VX2 గో. అఫ్ కోర్స్ ఆ 45,000 రూపాయల ఎక్స్-షోరూమ్ ప్రైస్ బాస్ ప్లాన్ లో వర్తిస్తుంది. అండ్ దాని గురించి ఇదే వీడియోలో ఇంకా సేపట్లో డీటెయిల్ గా మాట్లాడదాం. కానీ ముందు స్కూటర్ అయితే చూద్దాం. ఇది 2.2 కిలోవాట్-అవర్ బ్యాటరీ కెపాసిటీతో వచ్చే ఒక రిమూవబుల్ బ్యాటరీతో వస్తుంది. అండ్ హీరో కూడా ఈసారి అయితే నన్ను బాగా ఇంప్రెస్ చేసింది. దాదాపు ప్రతి ఇష్యూ V1 అండ్ V2లో మనం హైలైట్ చేస్తూ వచ్చాము. వాటిలోని చాలా విషయాల్ని ఈ బండ్లో సరి చేశారు అనిపిస్తుంది. అన్నిటికంటే ప్రధానంగా స్కూటర్ బిల్డ్ క్వాలిటీ అండ్ హ్యాండ్లింగ్ కంఫర్ట్. హ్యాండిల్ స్ట్రక్చర్ యాక్చువల్లీ చాలా బాగుంది. ఇప్పుడు బాగా కంట్రోల్ గా అండ్ సాలిడ్ గా ఉన్న ఫీలింగ్ అయితే ఇస్తుంది. అండ్ ఈ కలర్ అయితే అసలు అటెన్షన్ గ్రాబర్ అండి. అసలు అదిరిపోయింది. చాలా ప్రీమియం గా ప్రతి వీధిలో దాదాపు ప్రతి ఒక్కరు ఈ బండినే చూస్తున్నారు. ఇప్పుడు 2.2 కిలోవాట్-అవర్ బ్యాటరీ కెపాసిటీతో వచ్చే ఈ బండి 92 కిలోమీటర్ల IDC రేంజ్ క్లెయిమ్ చేస్తుంది. ఇప్పుడు మన దగ్గర 30% ఛార్జ్ ఉంది అండ్ 20 కిలోమీటర్ల రేంజ్ రావచ్చు ఎకో మోడ్ లో చూపిస్తుంది. మరి ఆ లెక్కన చూస్తే స్కూటర్ ఫుల్ ఛార్జ్ చేస్తే 100% ఆఫ్ ఛార్జ్ లో ఎకో మోడ్ లో 70 కిలోమీటర్ల రేంజ్ చూపించే అవకాశం ఉంది. ఇంకా దీంట్లో మీకు 2 డ్రైవింగ్ మోడ్స్ వస్తాయి, ఈకో మోడ్ అండ్ రైడ్ మోడ్. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ స్కూటర్ యొక్క సీట్ కంఫర్ట్ అండ్ రైడ్ కంఫర్ట్ పరీక్షిద్దాం. వెరీ బ్యాడ్ రోడ్ రైడ్ యాక్చువల్లీ బాగానే ఉంది. ఇందులో ఇంత బాగుంటుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. దానికి కారణం ఏంటంటే V1 అండ్ V2 స్కూటర్లో రేర్ సస్పెన్షన్ కొంచెం సమస్యగా ఉండేది. ఆ రేర్ సస్పెన్షన్ చాలా సాఫ్ట్ గా స్ప్రింగ్ లాగా పనిచేసేది. టైల్ బోన్ దగ్గర ప్రెస్ చేరి చాలా నొప్పెట్టేది. కానీ ఈ బండ్లో యాక్చువల్లీ బాగుంది. అండ్ ఇంకో విషయం గమనించాను, ఇందులో చాలా కొద్దిగా మాన్యువల్ రీజనరేషన్ ఉంది. ఎప్పుడు రీజనరేట్ చేసినా డాష్ బోర్డ్ మీద ఇక్కడ ఒక చిన్న స్కూటర్ ఐకాన్ వస్తుంది, రీజనరేట్ చేస్తున్నారు చూపించడానికి. అండ్ ఇందులో కోస్టింగ్ రీజనరేషన్ కూడా ఉందా? ఓ ఎస్, చాలా కొద్దిగా కోస్టింగ్ రీజనరేషన్ కూడా ఉంది. ఇందులో కోస్టింగ్ అండ్ మాన్యువల్ ఆ రెండింటి రీజనరేషన్ స్ట్రెంగ్త్ చాలా సాఫ్ట్ అండ్ మైల్డ్ గానే ఉంది. అంత స్ట్రాంగ్ అయితే లేదు. నైస్. యాక్సలరేషన్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు చూసారా స్కూటర్ బూస్ట్ మోడ్కి వెళ్ళింది. ఒకవేళ ఎకో మోడ్ యొక్క లిమిట్ క్రాస్ చేసి యాక్సలరేట్ చేస్తే స్కూటర్ బూస్ట్ మోడ్కి వెళ్తుంది ఆటోమేటికలీ. ఎకో మోడ్ యొక్క టాప్ స్పీడ్ చూద్దాం ఒకసారి. 33, 35 లో ఉన్నాం. 39, 40, 44, 45. సో దీంట్లోని ఎకో మోడ్ యొక్క టాప్ స్పీడ్ ఈస్ 45 kmph. ఇంకా దీన్ని రైడ్ మోడ్ లో స్పెసిఫికేషన్ షీట్ బట్టి 70 kmph అనేది అందులోనే టాప్ స్పీడ్. ఇదే VX2 లో మీకు సెకండ్ మోడల్ కూడా ఉంది. ఇది VX2 గో, అన్నిటికంటే చౌకైనది. సెకండ్ మోడల్ వచ్చేసి VX2 ప్లస్. దాంట్లో మీకు 3.4 కిలోవాట్-అవర్ 2 రిమూవబుల్ బ్యాటరీస్ వస్తాయి. 142 కిలోమీటర్ల IDC రేంజ్ క్లెయిమ్ చేస్తుంది. అండ్ దాంట్లో మీకు స్పోర్ట్స్ మోడ్ కూడా వస్తుంది విత్ అ టాప్ స్పీడ్ ఆఫ్ 80 kmph. అదిరింది. దీంట్లోని బూస్ట్ మోడ్ లో వచ్చే యాక్సలరేషన్ అయితే అదిరిపోయింది. స్ట్రాంగ్ గానే ఉంది, అట్ ద సేమ్ టైం స్ట్రాంగ్ అండ్ స్వీట్ గా ఉంది. అంటే ఫుల్ థ్రాటిల్ ఇచ్చాక రైడర్ ని వెనక్కి తోసివేసేంత స్ట్రాంగ్ యాక్సలరేషన్ కాదు. ఇప్పుడు ఒకసారి దీన్ని రైడ్ మోడ్ లో యాక్సలరేట్ చేద్దాం. రైడ్ మోడ్. ఎస్, వావ్, చాలా స్ట్రాంగ్ జరగొచ్చింది ఇక్కడ. 39, 40, 45 యాజ్ పర్ ద స్పెసిఫికేషన్ షీట్. ఇందులో మీకు 0 to 40 kmph 4.1 seconds లో జరగవచ్చు. అండ్ అప్పుడే మనం ఆల్రెడీ 60 kmph ఆల్మోస్ట్ 60 kmph దాకా జరుకున్నాం. దీంట్లోని హ్యాండిల్ బటన్స్ మొత్తానికి అయితే సరి చేశారు. ఇది వరకు V1 అండ్ V2 స్కూటర్స్ లో చాలా గట్టిగా బాగా కూస్ గా ఉండేది. ఎప్పుడు వాడాలన్నా మీ బొట్టల మీద దగ్గర నొప్పెట్టేలా ఉండేది. దాన్ని ఇప్పుడు సరిచేసి సాఫ్ట్ అండ్ రెస్పాన్సివ్ బటన్స్ పెట్టారు. ఇంకా డ్రైవింగ్ మోడ్ అండ్ రివర్స్ మోడ్ గురించి ఒక నాబ్ ఇచ్చారు ఇక్కడ. దాన్ని కిందకి ప్రెస్ చేస్తే ఈకో మోడ్ అండ్ రైడ్ మోడ్ లో స్విచ్ అవ్వచ్చు. పైకి పట్టుకొని 2 seconds ఉంటే స్కూటర్ రివర్స్ మోడ్కి వెళ్తుంది. ఇప్పుడు ఇది పార్క్ మోడ్ లో ఉంది, అంటే రివర్స్ గేర్ లో ఉంది. రివర్స్ గేర్ లో మీరు ముందుకు వెళ్ళొచ్చు. యాక్సిలరేటర్ ని వెనక్కి తిప్పితే స్కూటర్ వెనక్కి కూడా వెళ్తుంది అప్ టు స్పీడ్ ఆఫ్ 2 to 3 kmph. అండ్ ఇది 4.3 inch LCD డిస్ప్లే విత్ అతి తక్కువ కలర్స్. స్కూటర్ మోటార్ ఆన్ లో ఉందా లేదా, స్టాండ్ వేసిందా లేదా, ఆ పవర్ బార్, రీజనరేషన్ తప్ప మిగతావన్నీ బ్లాక్ అండ్ వైట్. ఇప్పుడు దీంట్లో రేంజ్ అండ్ పెర్ఫార్మెన్స్ కాకుండా మిగతా AI విషయాలు ఉన్నాయి, ఒకసారి చూద్దాం. చాలా నాకు ఇందులో చాలా బాగా నచ్చింది ఏంటంటే హీరో విడా ఫీడ్బ్యాక్ విన్నారు. V1 అండ్ V2లో వచ్చే ఇష్యూస్ ని ఇందులో దాదాపుగా సరి చేశారు. దాంట్లో ఫస్ట్ ఇది మాత్రం ఇందులోని సీట్స్ అండి, బాగా లాంగ్, సాఫ్ట్ అండ్ కంఫర్టబుల్ గా ఉన్నాయి. రోడ్లే లేని చోట కూడా దీన్ని ట్రై చేసి చూశాను. సీట్ కంఫర్ట్ చాలా బాగుంది. దానికి 3 రీజన్స్ ఉన్నాయి. ఒకటి అఫ్ కోర్స్ ఈ సీట్, సెకండ్ ఇందులోని సస్పెన్షన్, ఫ్రంట్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ అండ్ రేర్ సైడ్ మోనోషాక్ సస్పెన్షన్ బాగా కంఫర్టబుల్ గా ఉంది. ఇన్ఫాక్ట్ V1 అండ్ V2లో రేర్ సస్పెన్షన్ బాగా సాఫ్ట్ గా స్ప్రింగ్ లా ఉండడం వల్ల రోడ్స్ బాగాలేకపోతే టైల్ బోన్ దగ్గర చాలా నొప్పెట్టేది. ఇందులో ఆ సస్పెన్షన్ ని కొంచెం బాగా క్యాలిబ్రేట్ చేశారు. అండ్ థర్డ్ మాత్రం ఇందులోని యాక్సలరేషన్, బాగా సాఫ్ట్ అండ్ స్వీట్ స్పాట్ లో ఉండే యాక్సలరేషన్. ఇందులో మీకు స్పోర్ట్స్ మోడ్ రాదు, వచ్చేది ఈకో అండ్ రైడ్ మోడ్ మాత్రమే. తర్వాతది స్కూటర్ యొక్క బిల్డ్ క్వాలిటీ, దీన్ని అయితే చాలా బాగా మెరుగుపరిచారండి. V1 అండ్ V2లో ఎస్పెషల్లీ ఈ ప్యానల్స్ బాగా వీక్ గా ఉండేది, నేను లాగిన ప్రతిసారి వచ్చేలాగా ఉండేది. ఇప్పుడు ఇది బాగా స్ట్రక్చర్ స్ట్రాంగ్ చేశారు అండ్ రిజిడ్ చేశారు. అంతేకాకుండా ఈ ఫ్రంట్ స్ట్రక్చర్ కూడా బాగా కవరప్ చేశారు అనమాట. అంటే సీట్ కింద చూస్తే ఒక్క కేబుల్, ఒక్క కాంపోనెంట్ కూడా బయటికి ఓపెన్ గా కనిపించదు. అండ్ ఫ్రంట్ స్ట్రక్చర్ కూడా బాగా వీక్ గా ఉండేది, ఇప్పుడు దాన్ని సరి చేశారు. కానీ అతి ముఖ్యమైనది మాత్రం ఈ హ్యాండిల్ అండి. V1 అండ్ V2లో ఇక్కడ 3 parts లో ఉండేది, ఒక్కొక్క పార్ట్ చాలా వీక్ గా ఉండేది. ఇప్పుడు ఎంటైర్ స్ట్రక్చర్ ని
సాలిడ్ అండ్ స్ట్రాంగ్గా చేశారు. అతి ముఖ్యంగా డాష్బోర్డ్ బటన్స్ అండి, ఇది వరకు బాగా హార్డ్గా స్ట్రాంగ్గా అంత పెద్ద ఉపయోగించలేము అని ఎలా ఉండేది, ఇప్పుడు దీన్ని బాగా సాఫ్ట్గా రెస్పాన్సివ్గా చేశారు. ఇది హాంక్ ఇండికేటర్, SOS, ఇది జాయ్స్టిక్ టు కంట్రోల్ ద డాష్బోర్డ్, ఇది డిమ్ అండ్ డిప్, ఇది ఎమర్జెన్సీ లైట్, ఇది డ్రైవింగ్ మోడ్ నాబ్, అండ్ ఇది వచ్చేసి స్టార్ట్ స్టాప్. సింపుల్, బాగా సాలిడ్ అండ్ స్టడీగా చేశారు. అండ్ ఇందులో మీకు 4.3 ఇంచ్ LCD డిస్ప్లే వస్తుంది. దీంట్లో మీకు కలర్స్ వస్తాయి. సైడ్ స్టాండ్ వేసినప్పుడు, ఇండికేటర్లు వేసినప్పుడు, మెయిన్ ఇన్ఫర్మేషన్ మొత్తం బ్లాక్ అండ్ వైట్లోనే. సార్ ఆన్ చేద్దాం. ఆన్ చేసిన ప్రతిసారి ఇలాంటి సౌండ్స్ వస్తూ ఉంటాయి. ఎక్స్ట్రీమ్లీ సింపుల్ ఇన్ఫర్మేషన్, స్పీడోమీటర్, ఛార్జ్ లెఫ్ట్, రేంజ్ లెఫ్ట్, డిస్టెన్స్ ఓడోమీటర్, అండ్ ఇందులో మీకు టర్న్ బై టర్న్ నావిగేషన్ వస్తుంది, విచ్ ఇస్ వెరీ వెరీ గుడ్. ఇంకా స్టోరేజ్ చూస్తే ఇక్కడ ఒక సాకెట్ వస్తుంది అప్ టు 4.8 లీటర్స్, అండ్ ఇక్కడ ఒక హ్యాంగర్ వస్తుంది. అండ్ ఇది వచ్చేసి మీ ఫాస్ట్ ఛార్జింగ్ పోర్ట్, ఏథర్, విడా అండ్ బోల్ట్ DC ఫాస్ట్ ఛార్జర్లో ఇందులో మీరు ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూద్దాం అసలైంది ఇందులోని బూట్ స్పేస్. ఇందులో మీకు ఒకటే బ్యాటరీ అయినందువలన 33 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ వస్తుంది. ఇందులో నా ట్రైపాడ్ పట్టేసిందండి. ఇందులో మీకు బాగా డీప్గా ఉండే బూట్ స్పేస్ ఉంటుంది కాబట్టి ఛార్జర్ ఉంచుకున్నా కూడా ఇందులో మీకు ఎనఫ్ స్పేస్ ఉంటుంది. ఇదివరకు విడా స్కూటర్స్లో అక్కడక్కడ స్మాల్ హోల్స్ ఉండేవి, అందువలన ఎప్పుడు వర్షం పడ్డా లోపలికి నీరు చేరుకునేది. ఇప్పుడు దాన్ని మొత్తం నైస్గా సీల్ చేశారు. వెరీ వెల్ డన్. ఈ స్ట్రక్చర్ వచ్చేసి రిమూవబుల్ బ్యాటరీ స్టోర్ చేసుకోవడానికి ఇదివరకు ఉండే స్ట్రక్చర్ కంటే ఇది బాగా స్ట్రాంగ్ చేశారు. అండ్ ఈ లాకింగ్ అన్లాకింగ్ మెకానిజం ఇదివరకు కాస్త వీక్గా ఉండేది, ఇప్పుడు దీన్ని స్ట్రాంగ్ చేశారు. ఐఎమ్ వెరీ ఇంప్రెస్డ్. అండ్ ఇది వచ్చేసి యువర్ రిమూవబుల్ బ్యాటరీ ఆఫ్ 2.2 kWh. దీన్ని మీరు బ్యాటరీ బయటికి తీసుకుని ఛార్జింగ్ చేసుకోవచ్చు. బ్యాటరీ బాగా వెల్ ప్రొటెక్టెడ్గా ఇచ్చారు అండ్ బాగా భారీగా ఉంది. సుమారుగా నాకు తెలిసి 12-13 కిలోలు ఉండొచ్చు. ఫ్రంట్ ఇండికేటర్స్ని ఒక మంచి ప్లాస్టిక్ స్ట్రక్చర్లో ఉంచారు, డ్యామేజ్ అయ్యే అవకాశం చాలా తక్కువ. అండ్ ఇక్కడ నైస్ LED DRL అండ్ హై బీమ్ అండ్ లో బీమ్. రేర్ ఇండికేటర్స్ కూడా ఒక నైస్ ప్లాస్టిక్ స్ట్రక్చర్లో ఉంచారు. ఇదైతే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇది చాలా బాగుంది. ఐ లవ్డ్ ఇట్. వీల్స్ చూస్తే ఇందులో మీకు బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్ 12 ఇంచ్ అలాయ్ వీల్స్ అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ మీకు డ్రమ్ బ్రేక్స్ వస్తాయి. ఒక నైస్ అటెన్షన్ టు డీటెయిల్ ఏంటంటే ఇక్కడ ఎక్స్ట్రా రఫ్ ప్యాచ్ ఇచ్చారు ఫర్ ద గ్రిప్. ఇక్కడ ఇచ్చారు, పిలియన్ కూడా ఇచ్చారు. ఇది ఎందుకంటే ఫ్రంట్ మీరు సామాన్లు పెడితే కనుక మీ కాళ్ళు కార్నర్లో పెడతారు కదా, దానికోసం గాను గ్రిప్ అనమాట. చాలా బాగుంది కదా, నైస్ అటెన్షన్ టు డీటెయిల్. ఇంకా పిలియన్కి అయితే కనుక ఆ బొటన్ వేల దగ్గర సాలిడ్ గ్రిప్ వస్తుంది. ఇందులో మీకు 6 kW పీక్ పవర్ ఇచ్చే PMSM మోటార్ వస్తుంది. ఈ మోటార్ని కూడా ఒక మంచి ప్లాస్టిక్ స్ట్రక్చర్తో కవర్ చేసి ఉంచారు, చాలా బాగుంది. అండ్ యూ గెట్ అ సెంటర్ స్టాండ్ కూడా బాగా సాలిడ్గా ఒక మెటల్ స్ట్రక్చర్ ఇది. ఇప్పుడు దీని ప్రైసింగ్ చూస్తే కనుక ఈ స్కూటర్ మీరు పూర్తిగా కొనాలి అనుకుంటే 85,000 రూపీస్ ఆఫ్ ఎక్స్-షోరూమ్ ప్రైస్కి వస్తుంది. అలా కాకుండా బాస్ మోడల్లో కూడా అంటే బ్యాటరీ యాజ్ అ సర్వీస్ అనే మోడల్లో కూడా మీరు దీన్ని పర్చేస్ చేసుకోవచ్చు. అందుకు గాను స్కూటర్ మీకు 45,000 రూపీస్కి వచ్చేస్తుంది. అంటే 45,000కి బండి స్ట్రక్చర్ వస్తుంది, బ్యాటరీ రాదు. బ్యాటరీ మీకు యాజ్ అ సర్వీస్ అంటే మీరు ప్రతి నెలా కట్టే సబ్స్క్రిప్షన్ రూపంలో తీసుకోవాలి. అందుకని చెప్పి 2 ప్లాన్స్ ఉన్నాయి, ప్లాన్ A, ప్లాన్ B. ప్లాన్ A వచ్చేసి 3 ఇయర్స్కి గాను ప్రతిరోజు మీరు సుమారుగా 40 కిలోమీటర్స్ చొప్పున ఒక నెలకి 1200 కిలోమీటర్స్ నడిపితే ఆ నెలకు గాను సుమారుగా 1,500 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది ఫర్ 3 ఇయర్స్. ప్లాన్ B వచ్చేసి ప్లాన్ A కంటే మీరు తక్కువ డిస్టెన్స్ డ్రైవింగ్ చేసేవారైతే కనుక ప్లాన్ Bలో మీరు ప్రతి నెల 750-800 కిలోమీటర్స్ డ్రైవింగ్ చేసే పని అయితే ప్రతి నెల సుమారుగా 1,100 పే చేయాల్సి ఉంటుంది. ఇది మీరు ఆ డిస్టెన్స్ డ్రైవ్ చేసినా చేయకపోయినా ప్రతి నెల మీరు పే చేయాలి. కానీ బాస్ మోడల్లో తీసుకున్న వాళ్ళకి కొన్ని అడ్వాంటేజెస్ అండ్ బెనిఫిట్స్ ఇచ్చారు. అవేంటంటే ఇప్పుడు ఈ స్కూటర్ని మీరు బాస్ మోడల్లో తీసుకోవడం వలన మీకు కొన్ని కాంప్లిమెంటరీ బెనిఫిట్స్ ఆఫర్ చేస్తున్నారు. అంటే అవి చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. ఒకటి, ఎక్స్టెండెడ్ బ్యాటరీ వారంటీ వస్తుంది. రెగ్యులర్గా 3 ఇయర్స్కి వచ్చేది, కానీ బాస్ మోడల్లో ఎక్స్టెండెడ్ బ్యాటరీ వారంటీతో 5 ఏళ్ళు లేదా 60,000 కిలోమీటర్లు రెండిట్లో ఏది ముందు వస్తుంది. సెకండ్ది, స్కూటర్ కూడా ఎక్స్టెండెడ్ వారంటీ వస్తుంది. 5 ఏళ్ళు లేదా 75,000 కిలోమీటర్లు రెండిట్లో ఏది ముందు వస్తుంది. ఇవి యాజ్ అ కాంప్లిమెంటరీ ఇస్తున్నారు. అండ్ మీరు బాస్ ప్లాన్ ఏది తీసుకున్నా మీకు పబ్లిక్ ఫాస్ట్ ఛార్జెస్ ఫ్రీ. కానీ నిజానికి చూస్తే ప్లాన్ ఏ అయినా ప్లాన్ బి అయినా 750 కిలోమీటర్స్ 1,200 కిలోమీటర్స్ అంటే మీకు అసలు ఫాస్ట్ ఛార్జెస్ వాడే అవకాశమే రాకపోవచ్చు. కానీ వీటన్నిటికంటే చాలా ఇంట్రెస్టింగ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సేమ్ పాయింట్ మనం హోండా యాక్టివా బాస్ మోడల్ గురించి కూడా చెప్పాం. అదేంటంటే స్కూటర్ కొన్నాక 3 ఇయర్స్ దాకా స్కూటర్ బైబ్యాక్ స్కీమ్ వస్తుంది అప్ టు అ ప్రైస్ ఆఫ్ 67.5% ఆఫ్ ఎక్స్ షోరూమ్ ప్రైస్. స్పెసిఫిక్ గా రాశారు 67.5% ఆఫ్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ అని చెప్పి. దానివల్ల ఈ బాస్ మోడల్ ఈ స్కూటర్ తో వచ్చేది చాలా ఇంట్రెస్టింగ్ గా మారింది. ఒకవేళ మీరు 45,000 ఎక్స్ షోరూమ్ ప్రైస్ కి బాస్ ప్లాన్ లో ఈ బండి కొంటే సిటీ కమ్యూట్స్ గురించి ప్రతి నెల 1,200 కిలోమీటర్ గాను 1,500 పే చేస్తారు మీ నెలసరి కమ్యూట్స్ కి. అండ్ అది పెట్రోల్ ఖర్చుతో పోలిస్తే కొంచెం తక్కువే, కానీ దాంతో పాటు స్కూటర్ కొనేటప్పుడు వచ్చే ఇనిషియల్ ప్రైస్ కూడా తక్కువే. మీకు పెట్రోల్ యాక్టివా గానీ లేదా పెట్రోల్ జూపిటర్ గానీ 90,000కో ₹1,00,000కో వస్తుంది. దానికి తోడు ప్రతి నెల పెట్రోల్ ఖర్చు ఉంటుంది. ఇంకా దాని తర్వాత స్కూటర్ మెయింటెనెన్స్ ఉంది. అండ్ ఈ బండి మీకు కేవలం 50,000కి వచ్చేస్తుంది. ఇంకా దానికి తోడు ప్రతి నెల సబ్స్క్రిప్షన్ అని చెప్పి 1,500 కడతారు. 3
ఇయర్స్కి ప్లాన్ ఏలో, అండ్ 3 years తర్వాత బ్యాటరీ మీదే బండి మీదే. ఇప్పుడు ఈ బండి గురించి 2 ప్రశ్నలు మిగిలాయి. ఒకటి, ఇది 92 కిలోమీటర్ల IDC రేంజ్ క్లెయిమ్ చేస్తుంది విత్ 2.2 kWh రిమూవబుల్ బ్యాటరీ, కానీ అసలు రేంజ్ ఎంత ఇస్తుంది? అండ్ రెండవది, ఇందులో కూడా లింప్ మోడ్ ఉందా లేదా తీసేసారా? లింప్ మోడ్ అలియాస్ స్పీడ్ లిమిట్. వీటి రెండింటి జవాబు అతి త్వరలో మనం రేంజ్ టెస్ట్ చేయబోతున్నాం. ఇన్ఫాక్ట్ రేపే చేస్తున్నాం, రేపొద్దున. కాబట్టి ఈ బండి గురించి మీకు ఎటువంటి ప్రశ్నలున్నా, ఏ క్వైరీస్ ఉన్నా నాకు మీరు కమెంట్స్లో తెలియజేయండి. అండ్ దాంతోపాటు ఈ బండి గురించి మీకు అనిపిస్తుందో మీరు మా కమెంట్స్లో తెలియజేయండి.